నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఇప్పటికైనా కాగ్ రిపోర్టును జగన్ చదువుకోవడం మంచిదని ఎద్దేవా. కూటమి ప్రభుత్వం ఆలయాల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆలయాల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజం. గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న చింతామోహన్. ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని విమర్శ. తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్దాన్ని మళ్లీ ప్రెస్ మీట్ లో చెప్పారని, అబద్దాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్రాన్ని సీఎం చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. సొంత చెల్లిని కూడా నిందితురాల్ని చేయాలని చూశారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందని, ఇప్పటికైనా కాగ్ రిపోర్టును జగన్మోహన్ రెడ్డి చదువుకోవడం మంచిదని మంత్రి అన్నారు. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగానైనా ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ మీద స్పందించేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మాట్లాడినా కనీసం ఆ మాత్రం టైం తీసుకుని ప్రజల గురించి, బడ్జెట్ గురించి, అసెంబ్లీకి రాకపోయినా నేను బయటైనా మాట్లాడతాను అని డిసైడ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు కొంతైనా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళమి మాకు సద్విమర్శలు వస్తే ఎటు నుంచి వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. నేను చెప్పినట్టు 2 గంటల ప్రెస్ మీట్, 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చుని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడైతాడు, నిందితుడే బాధితుడైతాడు, మారుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటోళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి అలా అంది, ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలా మందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని, అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని. ఏమని చెప్పాడు ఆయన? దాదాపు 48,000 కోట్లు, 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. దాని గురించి ఇంకా మాట్లాడతాడు. ఒకే ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఇన్ మై వ్యూ దీస్ మెటీరియల్ అకౌంట్ ఎంట్రీస్ వర్ ఎఫెక్టెడ్ త్రూ బ్యాక్ ఎండ్ ఆఫ్ ది CFMS సిస్టమ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రేషనల్ అండ్ నెసెసరీ డాక్యుమెంటేషన్, బైపాసింగ్ ది ట్రెజరీ సిస్టమ్ which were in violation of the Treasury Code and IT controls. These irregular accounting entries are fraught with the risk of inflating the government expenditure beside the possible misappropriation as these were done in the back end of the CFMS. Therefore, in my opinion, of the true and fair nature of accounts is subject to the above violations.
రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా అపశృతులు అపచారాలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భక్తుల్లో భయాందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్లను ఉపయోగించుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఆలయాల భద్రత నిర్వహణపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అర్చక స్వాముల్ని బాధ్యులు చేసినటువంటి పరిస్థితి మనకి క్లియర్ గా కనపడింది. అలాగే దసరా నవరాత్రుల్లో కూడా పండగ రోజుల్లో కూడా దాదాపు 3 గంటల పాటు కరెంటు పోయి వందల మంది భక్తులు అక్కడ దేవస్థానంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. మంత్రి మాట్లాడరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దీని గురించి పట్టించుకోరు. ఇలాగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని పదే పదే వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏమాత్రం చలనం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. గత నెలలో జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో శివభక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునేటటువంటి ఆ టైంని అధికార యంత్రాంగం తగ్గించడం మూలంగా, అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం శివభక్తులకి తెలియజేయడం మూలంగా వారందరూ కూడా వచ్చినటువంటి శివభక్తులకి అక్కడ సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో, అక్కడ తాగునీరు గాని పాలు గాని వాళ్ళకు కనీస అవసరాలు కల్పించలేకపోయినటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా శివభక్తులందరూ కూడా నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ స్వయంగా నంద్యాల అడిషనల్ ఎస్పీ వచ్చి అక్కడ శివభక్తుల మీద లాఠీ చార్జీ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భయం గాని దేవుడంటే భక్తి గాని రెండూ లేకపోవడం మూలంగానే ఈరోజు ఇలాంటి సంఘటనలన్నీ కూడా దాపురిస్తా ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో ఏనాడు కూడా ఈ రకంగా ఈ విధంగా ఇంతటి దారుణాలు, ఆలయాల్లో అపశృతులు అపచారాలు చోటు చేసుకున్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. మొన్న మంగళవారం నాడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అక్కడ జరిగినటువంటి సంఘటన 40 నిమిషాల పాటు ఆ రథానికి సంబంధించినటువంటి చక్రాల కింద భక్తులు 40 నిమిషాల పాటు భక్తులు ఆ చక్రాల కింద పడిపోయి ఉంటే దక్షిణ గోపురం వద్దకు రథం రాగానే ఇంతటి సంఘటన జరిగితే వెళ్లి ఆలయ సిబ్బంది జాకీ తీసుకొచ్చి ఆ రథానికి సంబంధించినటువంటి జాకీ పైకి లేపేంత వరకు కూడా భక్తులందరూ కూడా ఆ చక్రాల కింద నలిగిపోయినటువంటి పరిస్థితిని మనం మొన్న మంగళవారం నాడు చూసాం. ఎంతటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే ఆ రథోత్సవానికి ఎంతమంది భక్తులు వస్తారు, ఆ రథోత్సవానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లేంటి, ఆ 40 మంది ఆ జాకీ తీసుకొచ్చి లేపేంత వరకు కూడా ఆ రథం మీద ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎంత దారుణానికి ఉరిగట్టారంటే కనీసం వాళ్ళని చూడటానికి కూడా పక్క కూడా చూడనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఏ రకంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు తయారయ్యారో, జాలి లేదు, మానవత్వం లేకుండా ఏ రకంగా వ్యవహరించారో మనకి ఈ సంఘటన అద్దం పడుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్దిపైనే దృష్టి పెట్టిందని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఆయుధాల కొనుగోలునే అభివృద్దిగా భావిస్తోందని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది సుపరిపాలన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నేరాలకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని మండిపడ్డారు. వాళ్ళు ఆపేమని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏందయ్యా, ఏముందా ఈడ? ఊరికే గ్యాస్ కొట్టుకుంటూ ప్రభుత్వ భూముల్ని, పేదవాళ్ళ భూముల్ని అమ్ముకుంటూ పోతున్నాడు తప్ప ఏముంది? నిన్న హైకోర్టులో చెప్పారు భూములు లీకపోతే ఎట్టని. ఇవ్వండి భూములు, మేము కాదంటాం లేదు. పేదవాళ్ళ భూములు తీసుకుంటున్నారు. మరి ఎక్కడున్నాయి పెట్టుబడులు? బొంబాయిలో ఉన్నాయన ఎక్కడో అమెరికాకి ఎత్తుకోపోయి పెడుతుంటే పెట్టుబడులు ఏడొస్తాయా? ఏం జరుగుతా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మాటలతోనే ఊరికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో టైం చేస్తున్నాడే గాని ఏం చేశాడు 15 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు? చిత్తూరు జిల్లాకే ఏం చేయలేదే ఆయన. మీకేం చేస్తాడా? మరి విశాఖపట్టణానికి ఏం చేశాడు? ఊరికే ఆ లడ్డు లేకపోతే కోడి గుడ్డును గురించి మాట్లాడుతున్నాడే గాని ఏం చేశాడు ఈ 15 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? విపరీతమైనటువంటి అవినీతి దాగుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పేర్లతోటే చెప్పగలను. ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి. అవినీతి ఎంతుందో చెప్పుకోలేనంత విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పక తప్పదు. నేను మొన్న కడపకి వెళ్ళాను. కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు రోడ్లకి. 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 1000 కోట్లు పెట్టి కర్రతోమ చెట్లు కొట్టుకుంటున్నాడు తాడేపల్లిలో. అవసరమా? చేయగలరా ఈయన? ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఈయన క్యాపిటల్ కట్టగలడా ఈ రోజుల్లో? ఎక్కడొస్తుంది? 50 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అక్కడ హైదరాబాదులో. ఎందుకు పరిగెత్తావు తొందరపడి? కేసీఆర్ కేసు పెడతాడు, అరెస్ట్ చేస్తాడనే కదా. ఏం సాధించావు అని అడుగుతున్నాడు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు పాపం నిన్నేదో మాట్లాడుతుంటే చూసా, విన్నా. ఆయన అప్పులు ఎక్కువ అయిపోయినాయి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించావు? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారే. మరి కడపకి ఏం చేశారు? మరి కడపకి వెళ్ళి అడిగితే దిక్కే లేదు. కడపలో కనీసం ఒక చిన్న పని చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి కుమారులు 11 సంవత్సరాల్లో. ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నాడే. మరి ఈ మధ్యంతా మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లో 2000 కోట్లు తిన్నారని. తినలేదు అని చెప్పగలడా? ఎలా జరుగుతుంది? 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అందరూ చెప్తున్నారు. తినలేదని చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు. జనార్దన్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న మెడికల్ కాలేజీలో తప్పు చేశాడని పివి నరసింహారావు ఆయన్ని తీసేశాడు. గుర్తు చేయక తప్పదు. జనార్దన్ రెడ్డి చేసిన చిన్న పొరపాటు ఒక మెడికల్ కాలేజీ తన వాళ్ళకి ఎక్కడో ఇచ్చుకున్నాడు. దానికి తీసేసాం కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు ఈ రోజు పరిస్థితి లేనిది. ప్రతిపక్ష నాయకుడు మరి ఏమీ లేదు, అవినీతి తప్ప. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో కూడా విపరీతమైన అవినీతి. ఏలూరు జిల్లా నిడమరు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో నిర్మించనున్న BHEEM రోడ్డు పనులకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు శంకుస్థాపన చేశారు. దేవర గోపవరం గ్రామం నుండి నిడమరు రోడ్డు వరకు నిర్మించనున్న ఈ రహదారి పనులు MGNREGS నిధులతో సుమారు 1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి వంటి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు సులభమవడంతో పాటు రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సౌకర్యవంతంగా మారుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.